ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమెన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని పలుకుతున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆనాడు పుట్టుకతోనే గ్రుడ్డివాడుగా ఉన్న వ్యక్తి యేసు ప్రభువారు జనసమూహముతోటి వెళ్తున్నప్పుడు ఆ చప్పుడు విని, ఇతడే నజరేయుడైన యేసు, నన్ను రక్షించువాడు, నేను అడిగితే నాకు స్వస్థతను ఇస్తాడు, ఒక వెలుగుకరమైన జీవితం నాకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో నమ్మి నజరేయుడైన యేసు అని గట్టిగా కేకలు వేస్తూ పిలిచాడు. పిలిచినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఆగారు. ఆగి అతన్ని పిలువుడని చెప్పాడు. అలా చెప్పగానే ఆ గుడ్డివాడిని పిలిచారు. యేసు ప్రభువారు తనతో మాట్లాడి తనకి నూతనమైన జీవితాన్ని, ఏదైతే గ్రుడ్డితనముతో, చీకటిలో, అంధకారముతో, సంఖ్యలతో బంధించబడి ఉన్నాడో ఆ జీవితాన్ని విడిపించి ప్రపంచాన్ని చూడడానికి, క్రీస్తుని చూడడానికి, ఆ వెలుగుకరమైన వెలుగును చూడడానికి దేవుడు తనకి కళ్ళను తిరిగి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము కూడా మన జీవితంలో మనము కష్టపడుతున్నాం, ఎన్నో వేదనలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం, బలహీనతలు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలతో పోరాడుచుండగా దేవుడు ఈ దినము ప్రత్యేకించి అడగమని చెప్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో జరుగుతున్న ప్రతి కష్ట నష్ట బాధములను కూడా మనము దేవుని సన్నిధిలో పెట్టి ఈ పరిశుద్ధ దినమందు మనం మోకరించి ప్రార్థించి దేవుని అడిగినప్పుడు ఆనాడు ఏ విధంగా అయితే వెలుగు జీవితాన్ని ఇచ్చాడో, చీకటి నుంచి వెలుగులోకి తన్ని తీసుకుని వచ్చాడు, అటు రీతిగా ఈ దినము కూడా దేవుడు మనం అడుగుచుండగా, మనం ప్రార్థిస్తుండగా, మనం మొరపెడుచుండగా మన జీవితాన్ని కూడా దేవుడు ఆ వెలుగులోకి తీసుకొస్తారని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మనమంతా కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం. మనము అడుగుదాం, దేవుని దగ్గర నుంచి పొందుకుందాం, మన కుటుంబాన్ని మనము సరిచేసుకొని దేవుని వాక్యంలో ఎదుగుదాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినము తండ్రి అడగమని చెప్తున్నావు తండ్రి. అవును ప్రభా, తెలిసి తేలిక చేసిన తప్పిదములు మన్నించి ప్రభా, ఈ దినము నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తూ అడుగుచున్న ప్రతి ఒక్కరి బిడ్డ కోరిక నెరవేర్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. ప్రభా, మా జీవితంలో ప్రభా తండ్రి మాకున్న శోధనలు జయించే శక్తిని దయచేయండి. మాకున్న సమస్యలను తొలగించండి. మాకున్న ఆర్థికపరమైన ఇబ్బందులను, అప్పుల బాధల నుంచి, అనారోగ్య సమస్య నుంచి విడిపించండి ప్రభా తండ్రి. ఈ దినం ఎవరైతే ప్రభా గోజాడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో వారిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రభా, వారికి ఉన్న సమస్యలను తొలగించమని ప్రభా, మేము చేయి ప్రార్థన ఆలకించమని మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామములకు ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.